ఏప్రిల్ 16, 2024 దేశం మొత్తం ట్రేడ్ యూనియన్స్ రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు సమ్మెలో భాగంగా బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ నుంచి వివిధ కార్మిక సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కదిలి వచ్చి బసు భవన్ నుండి హైదరాబాదు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ తమ నిరసనలు తెలియజేస్తూ ముగించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ సంఘాలకు చెందిన నాయకులు మాట్లాడుతూ రేపు జరగబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించకుంటే మనము మన చట్టాలను కాపాడుకోలేము. మన చట్టాలను కాపాడుకుంటూ మన పూర్వీకులు త్యాగాలతో నిర్మించిన ఆ చట్టాలను కాపాడుకోగలిగితేనే మనకు మనుగడ ఉంటుంది, మన వారసులకు కూడా ఒక మనుగడ ఉంటుంది అంటూ వివరించడం జరిగినది. ఈ రోజుల్లో ఉన్న కార్మిక చట్టాలు మొత్తం తొలగిస్తున్నారు. ప్రైవేటైజేషన్ తోటి గవర్నమెంట్ సంస్థలు లేకుండా చేస్తున్న ఈ క్రమంలో మనం ప్రభుత్వాన్ని మార్చి అయినా సరే వచ్చిన ప్రభుత్వంతో కొట్లాడవలసిన అవసరం, మళ్ళా రాజ్యాంగ ప్రకారం చట్టాలను సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదంటూ నినాదించడం జరిగినది. ఈ సందర్భంగా కార్మిక నాయకులు అందరికీ జై భీమ్. నా పేరు పులి కల్పన. నేను దళిత బహుజన ఫండ్ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతున్నాను. ఇక్కడ దళిత మహిళలు, బీసీ మహిళలు ఎక్కువ శాతం గృహ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈరోజు ఢిల్లీలో రైతులని హింసించి వాళ్ళని భయంకరమైన హింసకు గురి చేసి వాళ్ళ పోరాటాన్ని అణచివేయాలని చూసే బీజేపీకి వ్యతిరేకంగా ఈ పోరాటంలో భాగంగా దళిత బహుజన ఫ్రంట్ కూడా భాగస్వామ్యం అవుతుందని చెప్పి మీ పోరాటానికి మద్దతు తెలుపుతామని చెప్పి మన అందరి పోరాటికి సంఘీభావం తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ జై భీమ్. మన ఐక్య సంఘటన కార్మిక సోదరులకు, మన ఉద్యమ కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు. మన మతతత్వ పార్టీ నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్న నల్ల చట్టాలు, ప్రైవేటు సంస్థలు బిఎస్ఎన్ఎల్ లాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయినటువంటి ప్రైవేటీకరణ చేయడం, కొన్ని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాం. దానికి నిరసన మనం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఇలా మనం నిరసన చేస్తున్నాం. అందరూ కలిసి ఉద్యమం మనం ఇంకా తీవ్రతం చేసి మన హక్కులు మనం సాధించుకునేంత వరకు మనం పోరాటాలు చేయవలసిందిగా మనవి. ఆ పోరాటంలో భాగంగా మా సంఘం తరఫున మేము ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉండి మేము కూడా సహకరిస్తాం. మన హక్కులని, మన కార్మిక చట్టాలని, మన మానవ హక్కులని, మతతత్వాన్ని, మానవులు బతికే సమాజం కోసం మనం ఎప్పుడైనా మనం పోరాడవలసిన అవసరం ఉంది. నిర్మాణ రంగాల కార్మిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఏదైతే ఈ నిరసన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం మీద మనం గలమెత్తినమో ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క ఈ రైతులను కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆటో సంఘాలు, లేకపోతే ఈ ట్రేడ్ మన ఏవైతే ఈ వర్కర్స్ ఈ వెహికల్స్కు సంబంధించిన దాని మీద ఈ జీవో ఎత్తివేయాలని చెప్పేసి సెంట్రల్లో ఢిల్లీలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నా కానీ అక్కడ ఎక్కడైతే జంతర్ మంతర్ వద్ద ఏవైతే ఈ ట్రాక్టర్లతో రైతులను నిర్బంధంగా వ్యవహరిస్తూ ఎక్కడికక్కడ అణచివేస్తున్న తరుణంలో ప్రతి ఒక్క దారులన్నీ దిగ్బంధం చేసినా కానీ దారులను దోచుకొని వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు రైతులకు కానీ, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ నిర్బంధం చేసి అణచివేస్తున్నా కానీ ఎక్కడికక్కడ వారి యొక్క
అనుకూలమైన ప్రాంతాలతోటి అనుకూలమైన వారితోటి ఎక్కడికక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన పలు సంఘాల నాయకులను, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన పలు కార్యకర్తలకు, అదేవిధంగా పలు సంఘాల ట్రేడ్ యూనియన్ నాయకులకు అందరికీ మా ఈ యొక్క తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మిక ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అనే విధంగా ఈరోజు మోడీ ప్రభుత్వం చేసే విధి విధానాలు వాళ్ళ స్వార్థాల కోసం, పట్టణ అభివృద్ధాలు కాదు, వాళ్ళ ఆస్తుల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. కానీ వాళ్ళ ఇంట్లో మొదలు పెడితే, ఆఫీసులలో మొదలు పెడితే స్త్రీ భేద తేడా లేకుండా పనిచేసే ప్రతి కార్మికుడు అంటే ఒకే కులానికి ఒకే వర్గానికి చెందిన వాళ్ళు కాదు. అన్ని వర్గాలు అన్ని రంగాలలో ఉపాధి పొందుకోకుండా ఉన్నటువంటి కార్మికులకు ఈరోజు చేస్తున్న అన్యాయానికి 46 చట్టాలను తీసేసి 4 చట్టాలను 4 దిశల వ్యాపింపు చేద్దామని చూస్తున్నాం. మోడీ నీ కేడి పనులను చేపట్టడానికి కార్మికులందరూ ఈరోజు రెడీగా సిద్ధమైనారు. ఢిల్లీ సరిహద్దులు నువ్వు సృష్టించింది కాదు. ఢిల్లీలో ఈరోజు ట్రాక్టర్లతో నువ్వు అణిచేద్దామని చూస్తున్న రైతులు ఫిరంగి దెబ్బలై నీ మీదకి వచ్చిందాక చూసుకోకు. ఈరోజు నీ ఎన్నిక అనివార్యమైకున్నావు. నువ్వు ఈరోజు మొదలుపెట్టిన నీ యాత్ర నీకు లాస్ట్కు శవయాత్ర కట్టినా కూడా కార్మికులు నిద్రపోరని ఈ సభముఖంగా నేను తెలియజేసుకుంటాను. ఈరోజు కార్మికులను నువ్వు మర్చిపోతే, ఈరోజు నీ ఇల్లు కట్టింది కార్మికుడే, నీ భవనం కట్టింది కార్మికుడే, గుడి కట్టింది కార్మికుడే, బడి కట్టింది కార్మికుడే, చర్చి కట్టింది కార్మికుడే, మసీదు కట్టింది కార్మికుడే. ఈ కార్మికులను విస్మరిస్తే రేపు నువ్వు వచ్చే 37% ఓట్లతోటి మేము తగిన బుద్ధి చెప్తామని ఈ రకంగా మేము చెప్తున్నాం. అంబేద్కర్ని సాక్షిగా మేము ప్రమాణం చేస్తున్నాము. మోడీ నీ మద్దతు పార్టీతోటి మమ్మల్ని ననగదొక్కాలని చూస్తే ఈరోజు నీకు ఓటమి తప్పదని హెచ్చరిస్తున్నాము. ఈరోజు మాకు తీసుకొచ్చిన నల్ల చట్టాలను, నల్ల కోట్లను వెంటనే బేషత్తుగా మొత్తం నిరసిస్తూ నిర్బంధించి చేస్తున్న నీ చట్టాలను రద్దు చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మనము బస్ భవన్ నుండి ఈ లోయర్ ట్యాంక్ అంబేద్కర్ విగ్రహం దాకా ర్యాలీగా వచ్చినందుకు ప్రతి ఒక్క అన్నలకు, అక్కలకు అందరికీ ధన్యవాదాలు. ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలి, మహిళల మీద జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని చెప్పేసి ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీని రానియొద్దన్న ఉద్దేశం మీద, మళ్ళీ అధికారంలోకి బీజేపీ రావద్దన్న ఉద్దేశం మీద మనము ఇక్కడ ఈ కార్మిక చట్టాలు, ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నాడు. ఈ 16 తారీఖు మన కార్మిక చట్టాలను మనము కాపాడుకోవాలి. అదేవిధంగా ఈ బీజేపీ ప్రభుత్వము చేస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా కూడా మనం మున్ముందు పోరాటాలు చేసి బీజేపీని మనము తుదిముట్టించేంత వరకు మన కార్మిక చట్టాలు కానీ మన మిత్రులు అందరూ కూడా మేధావులు, అందరూ విద్యార్థులు, మేధావులు అందరూ కలిసి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని చెప్పేసి మా స్ఫూర్తి భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున నేను వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన జేఏసీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జేఏసీకి, వివిధ సంఘాల నాయకులకు, ఈ ర్యాలీలో పాల్గొన్న సమ్మెకు పాల్గొన్న అందరికీ నా ప్రతి ఒక్క పేరున ఉద్యమ అభినందనలు. అయితే ఈరోజు బీజేపీ అవలంబిస్తున్న ఈ కార్మిక చట్టాలు వ్యతిరేకం, మనం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను అమలు చేయాలనేసి ప్రతి ఒక్కరు వలసవాదులు మొత్తం భవన నిర్మాణ కార్మికులుగా పాల్గొంటూ, మళ్ళీ గ్రామాల నుండి వచ్చిన కార్మికులు అంతా ఆడవాళ్ళు మొత్తము ఇళ్లలో పని చేసుకుంటూ మహిళలు ఎన్నో రకాలుగా బాధలు పడుతున్నారు. వాళ్ళు లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు, హత్యలకు గురవుతున్నారు. ఆ పిల్లలు కూడా ఉచిత విద్య, ఆరోగ్యము కావాలని, ఆ ఉచిత విద్య, ఆరోగ్యము కల్పించాలి ఈ కేంద్ర ప్రభుత్వము అని చెప్తూ ఈ మనువాదాన్ని మంటగలుపుతూ మన భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలని నేను కోరుకుంటూ విరమిస్తున్నాను. కార్మికులకు, కార్మిక నాయకులకు, కార్మిక సోదరులకు, మహిళా సోదరులకు అందరికీ కూడా మా తెలంగాణ రాష్ట్ర భవనం మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి ఇచ్చేసిన అందరి తరఫున మోదీ గారికి, మా యొక్క బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ వారి తరఫున ఉదయపూర్వక వందనాలు తెలియజేయడమే కాదు, మోదీ గారికి కూడా ఒక వార్నింగ్ ఇస్తున్నాము. మోదీ గారు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్నో ఎదిరించి పైకి వచ్చి కానీ కార్మిక చట్టాలను తీసివేసి కార్మికుల శ్రమను దోచుకుంటూ మీరు ఎదగాలనుకుంటున్నారు. ఒక
భూమండలానికి ఒక శాస్త్రంగా ఎదగాలనుకుంటున్నారు. అది మీకు మీ భవిష్యత్తుకి మంచిది కాదు. మా కార్మికులు అందరూ కూడా ఓటు శాతం చూసుకుంటే 35% ఉంది దేశవ్యాప్తంగా. అన్ని ప్రాంతాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని రాష్ట్రాల్లో ఓటు రూపంలో మిమ్మల్ని వ్యతిరేకిస్తూ మిమ్మల్ని ఓడగొట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది. కార్మిక చట్టాలను తీసివేసిన వాళ్ళు ఎవరు కూడా భూమండలం మీద చరిత్రకారులైనట్టు లేదు. మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కాబట్టి అందరి తరఫున ఖబర్దారు చెప్తున్నాం మీకు. మీ పార్లమెంటు భవనం కట్టిన వాళ్ళు కానీ లేదా సచివాలయాలు కట్టిన వాళ్ళు కానీ మా భవన నిర్మాణ రంగాల కార్మిక సోదరులే. కాబట్టి ఇక మీరు దేశానికి అన్నం పెట్టిన కార్మిక సోదరులు, రైతు కార్మిక సోదరులు, వారిని మీరు నరకాన్ని చూపిస్తూ మీ ఢిల్లీలో ఎండనక వాననక వారు ఒక గాంధీ మార్గంలో శాంతి రూపంగా వాళ్ళు సత్యాలు ధర్నాలు చేస్తుంటే వారిని హింసలకు గురి చేస్తున్నారు, దౌర్జన్యాలకు గురి చేస్తున్నారు. ఎన్నో అన్యాయమైన కేసులు వారి మీద పెట్టి మీరు పట్టం కట్టుకుంటున్నారు. అది మీకు మీ పార్టీ మనుగడకు మంచిది కాదు. మీ పార్టీ ఒక జాతీయ పార్టీ అంటారు. మీరు ఎక్కడ చూసినా ఒక కులం పేరంటే మీరు దాన్ని అమలమిస్తున్నారు. అది మీకు మీ పార్టీకి కూడా మంచిది కాదని చెప్పి సందర్భంగా మా కార్మిక పక్షాలు అందరి తరఫున కూడా మేము మీకు హెచ్చరిస్తున్నాము. ఓటును జ్ఞాపకం ఉంచుకోండి. ఆ భారత రాజ్యాంగ ప్రధాన మాత బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన మా ఆయుధంతోనే మీకు మీ నాయకత్వానికి బుద్ధి చెబుతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాము. కార్మిక చట్టాలు మీరు వెంటనే వెనక్కి తీసుకోకపోతే కార్మిక చట్టాల యొక్క శక్తిని మీకు చూపించాల్సిన పరిస్థితి దేశవ్యాప్తంగా ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మాకు ఈ 2 మాటలు మాట్లాడించే అవకాశాన్ని కల్పించినందుకు మా తెలంగాణ రాష్ట్ర భవనం మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ తరఫున వారికి మరియు వామపక్షాలు అందరికీ కూడా నా ఉదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. నశించాలి ఢిల్లీలో రైతులపై దమనకాండ. మిత్రులారా, ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో భాగంగా సంఘటిత అసంఘటిత కార్మికులు అట్లంగానే రైతాంగ కార్మికులు ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ పట్టణంలో అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మిక సంఘాలు, గృహ కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, బహుజన సంఘాలు ఈరోజు మేము బస్ భవన్ నుంచి ఇక్కడ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవన్ వరకు ర్యాలీగా వచ్చే ఈ కార్మిక బీజేపీ తీసుకొస్తున్నటువంటి 44 చట్టాల బదులు 4 కోడ్లు తీసుకొస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక ఈ కోడ్లకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకున్నాం. దీన్ని ఇక్కడ హాజరైనటువంటి అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు, రైతాంగ కార్మిక సంఘాలు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కానీ బలవంతంగా మోడీ ప్రభుత్వము ఈరోజు అమలు చేసేటువంటి ఆలోచన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని ఈ నల్ల చట్టాలను, ఈ లేబర్ కోడ్లను, 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకునేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అయితే ఇక్కడికి వివిధ సంఘాల నుండి వచ్చినటువంటి ప్రతినిధులైనటువంటి నాయకులు ఈ సందర్భంగా మాట్లాడతారు. దాంట్లో భాగంగా